Good morning, everyone. This is Josna Devaki, JL in Livestock Management and Dairy Technology at GJC Medpalli. Today we are discussing about fifth chapter in paper 3, that is Estimation of Microbes in Milk. పాలలో ఉండే సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవడం. పాల యొక్క నాణ్యతని ఆ పాలలో ఉండే సూక్ష్మజీవుల పరిమాణాన్ని బట్టి తెలుసుకోవచ్చు. పాలలో సూక్ష్మజీవుల పరిమాణాన్ని తెలుసుకోవడానికి కొన్ని టెస్టులను చేస్తారు. అవి ఎంబీఆర్టీ అండ్ ఆర్ఆర్టీ టెస్ట్, డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ డిఎంసి టెస్ట్, స్టాండర్డ్ ప్లేట్ కౌంట్ ఎస్పీసీ టెస్ట్. ఫస్ట్ we are going to start with MBRT test. MBRT test, methylene blue dye reduction test, commonly known as MBRT test, is used as a quick method to assess the microbiological quality of raw and pasteurized milk. This test is based on the fact that the blue color of the dye solution added to the milk get decolorized when the oxygen present in the milk get exhausted due to microbial activity. The sooner the decolorization, more inferior is the bacteria quality of milk assumed to be. This test is widely used at the dairy, reception dock, processing units and milk chilling centers, where it is followed as acceptancy or rejection criteria for the raw and processed milk. MBRT test. Methylene blue dye reduction test ని MBRT అంటారు. ఈ టెస్ట్ ని పచ్చిపాలు లేదా పాస్చరైజేషన్ చేసిన పాల యొక్క నాణ్యతని అంచనా వేయడానికి చేసే పద్ధతి. పాలలో బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఈ బ్యాక్టీరియా యొక్క చర్య వలన పాలలో ఉన్న ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోయి పాలకి కలిపిన బ్లూ కలర్ క్షీణించిపోయి వైట్ కలర్ లోకి మారుతుంది. డీకలరైజేషన్ అనగా పాలు త్వరగా ఈ బ్లూ కలర్ ని కోల్పోతే పాల యొక్క నాణ్యత తక్కువ అని చెప్పవచ్చు. ఈ టెస్ట్ ని డైరీ, రిసెప్షన్ డాక్, ప్రాసెసింగ్ యూనిట్స్ మరియు మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ లో పాల యొక్క యాక్సెప్టెన్సీ ఆర్ రిజెక్షన్ ని తెలుసుకోవడానికి చేస్తారు. మెథడ్. ఎంబీఆర్టీ టెస్ట్ ని చేసే పద్ధతి. ఫస్ట్, ఆపరేటర్స్. ఈ టెస్ట్ ని చేయడానికి కావలసిన పరికరాలు: టెస్ట్ ట్యూబ్ స్టాపర్, పిపెట్ అండ్ వాటర్ బాత్. We need milk sample, methylene blue solution. The dry tablets contain methylene blue thiocyanate. The solution is prepared by autoclaving or boiling 200 ml of distilled water in a light resistant flask and then adding 1 methylene blue tablet to the flask of hot water. The tablet should be completely dissolved before the solution is cooled. The solution may be stored in the flask or bottle. ఈ టెస్ట్ చేయడానికి కావలసిన పదార్థాలు: మిల్క్ శాంపుల్. ఏ పాల యొక్క నాణ్యతని తెలుసుకోవాలో ఆ పాల యొక్క శాంపుల్ మరియు మిథిలిన్ బ్లూ సొల్యూషన్. ఇది మిథిలిన్ బ్లూ థయోసైనేట్ అనేది టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఈ టాబ్లెట్ ని సొల్యూషన్ అంటే ద్రావణంలా తయారు చేయాలి. ద్రావణంలా తయారు చేయడానికి ఒక ఫ్లాస్క్ ను తీసుకుని అందులో 200 ml డిస్టిల్ వాటర్ ని వేసి ఆటోక్లేవ్ లో బాయిల్ చేయాలి. దానికి 1 ml టాబ్లెట్ ని కలిపి పూర్తిగా కలిసిన తర్వాత ఫ్లాస్క్ లో అయినా సరే లేదా బాటిల్లో అయినా సరే స్టోర్ చేయాలి. ప్రొసీజర్. Mix the milk sample well and pour 10 ml into a clean sterilized test tube. Using a pipette, add 1 ml of methylene blue solution to the milk sample in the test tube. Stopper the test tube and gently invert it to mix the contents. Place the test tube in a water bath at 37 degrees centigrade for 30 minutes. Cover water bath with lid. After 30 minutes, examine the sample, checking for decolorization. ఎంబీఆర్టీ టెస్ట్ చేసే పద్ధతి. మొదట స్టెరిలైజేషన్ చేసిన టెస్ట్ ట్యూబ్ ని తీసుకుని మిల్క్ శాంపుల్ నుండి 10 ml పాలని టెస్ట్ ట్యూబ్ లో వేయాలి. తర్వాత పిప్పెట్ సహాయంతో 1 ml మిథిలిన్ బ్లూ సొల్యూషన్ ని మిల్క్ శాంపుల్ కి కలిపి టెస్ట్ ట్యూబ్ ని స్టాపర్ తో బిగించి
ఈ రెండు పదార్థాలు కలిసే విధంగా కలిపి వాటర్ బాత్ లో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 మినిట్స్ ఉంచాలి. 30 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత పాల యొక్క కలర్ లో ఏదైనా మార్పు వస్తే ఆ మార్పుని గమనించాలి. రికార్డింగ్స్ ఆఫ్ రిజల్ట్స్ డ్యూరింగ్ ఇంక్యుబేషన్ అబ్జర్వ్ కలర్ చేంజెస్ యాజ్ ఫాలోస్. ఇంక్యుబేషన్ చేసే సమయంలో కలర్ లోని మార్పుని గమనించడం. ఇఫ్ ఎనీ శాంపుల్ ఈస్ decolorized on incubation for 30 minutes, record the reduction time as MBRT 30 minutes. మొదటి 30 నిమిషాలలో బ్లూ కలర్ లో ఉన్న పాలు వైట్ కలర్ లోకి మారితే MBRT అవర్స్ ని 30 మినిట్స్ గా గుర్తించాలి. రికార్డ్ సచ్ రీడింగ్స్ యాజ్ రిడక్షన్ టైమ్స్ ఇన్ హోల్ అవర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద కలర్ డిసపియర్స్ బిట్వీన్ half an hour and 1.5 hour readings, record the result as MBRT 1 hour. Similarly, if between 1.5 hour and 2.5 hour as MBRT 2 hours and so on. పాలలో కలర్ ని తగ్గించే సమయాన్ని రికార్డ్ చేయడం అనగా పాలలో కలర్ హాఫ్ అన్ అవర్ నుంచి 1.5 hour మధ్య తగ్గిపోతే MBRT 1 hour గా, అదే విధంగా 1.5 hour నుండి 2.5 hour లో తగ్గిపోతే MBRT అవర్స్ 2 hours గా గుర్తించొచ్చు. మిల్క్ ఈస్ గ్రేడెడ్ యాజ్ గివెన్ బిలో యూజింగ్ మిథిలిన్ బ్లూ రిడక్షన్ టెస్ట్. పాల యొక్క నాణ్యతని గుర్తించడం. ఇక్కడ 3 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి. మొదటి టెస్ట్ ట్యూబ్ లో మిల్క్ శాంపుల్ మరియు మిథిలిన్ బ్లూ సొల్యూషన్ ని కలిపింది. ఈ టెస్ట్ ట్యూబ్ ని వాటర్ బాత్ లో ఉంచినప్పుడు పాల్లో ఉన్న బ్యాక్టీరియా ఆక్సిజన్ ని గ్రహించి వైట్ కలర్ లోకి మారుతుంది. ఈ వైట్ కలర్ లోకి మారడానికి ఎంత సమయం పడుతుందో ఆధారం చేసుకొని పాల యొక్క నాణ్యతని గుర్తిస్తారు. బ్లూ కలర్ నుండి వైట్ కలర్ లోకి మారడానికి 5 hours లేదా అంతకంటే ఎక్కువ సమయం పడితే ఆ పాలని వెరీ గుడ్ మిల్క్ గా, 3 to 4 hours లో మార్పు వస్తే గుడ్ మిల్క్ గా, 1 to 2 hours లో కలర్ లో మార్పు వస్తే ఫెయిర్ మిల్క్ గా, హాఫ్ అన్ అవర్ లో వైట్ కలర్ లోకి పాలు మారితే పూర్ మిల్క్ గా గుర్తించవచ్చు. నెక్స్ట్ RRT టెస్ట్. RRT means resorption reduction test. The majority of the organisms in milk are capable of reducing and decolorizing the resorption dye. When bacteria grow in the milk, they utilize oxygen. The rate of reduction is proportional to the keeping quality. This test is also based on the same principle as MBRT test, but dye is resorption. RRT ని రిజార్జిన్ రిడక్షన్ టెస్ట్ అంటారు. పాల్లో ఉన్న సూక్ష్మజీవులు రిజార్జిన్ సొల్యూషన్ యొక్క రంగుని తగ్గించి పాలలో రంగుని కోల్పోయే విధంగా చేస్తాయి. పాల్లో ఉన్న బ్యాక్టీరియా ఆక్సిజన్ ని ఉపయోగించుకొని పాల యొక్క నాణ్యతని తగ్గిస్తుంది. ఈ RRT కూడా MBRT ప్రిన్సిపల్ పై ఆధారపడి ఉంటుంది, కానీ ఇక్కడ రిజార్జిన్ సొల్యూషన్ ని తీసుకుంటాము. During incubation, the dye undergoes reduction through the metabolic activity of the organisms present. The reduction takes place in 2 stages. In the first stage, dye is changed to pink color, and in second stage, pink color is changed to colorless. Incubation చేసే సమయంలో బ్యాక్టీరియా పాలలో జీవక్రియ చర్యను జరిపి పాల్లో ఉన్న ఆక్సిజన్ పరిమాణాన్ని తగ్గించి పాల యొక్క కలర్ ని కోల్పోయే విధంగా చేస్తుంది. ఈ చర్య 2 దశలలో జరుగుతుంది. మొదటి దశలో రిజార్జిన్ నుండి పింక్ కలర్ లోకి, రెండవ దశలో పింక్ కలర్ నుండి వైట్ కలర్ లోకి పాలని మారుస్తుంది. రిజార్జిన్ కెన్ బి క్యారీడ్ అవుట్ యాజ్ 10 minutes టెస్ట్, 1 hour టెస్ట్, 3 hour టెస్ట్. రిజార్జిన్ టెస్ట్ అనేది 10 minute టెస్ట్ గా, 1 hour టెస్ట్ గా, 3 hour టెస్ట్ గా చేయవచ్చు. The 10 minutes resorption test is useful and rapid screening test used at the milk platform. ఈ 10 minutes resorption test అనేది మిల్క్ ప్లాట్ఫామ్ పై వేగంగా చేసే పరీక్ష. The 1 hour test and 3 hour test
provide more accurate information about the milk quality. They are usually carried out in the laboratory. 1 hour and 3 hour టెస్ట్ ద్వారా పాల యొక్క నాణ్యతని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీనిని ల్యాబ్లలో చేస్తారు. ఆపరేటర్స్ ఆర్ఆర్టీ టెస్ట్ చేయడానికి కావలసిన పరికరాలు రిజాజ్రిన్ కలర్ డిస్క్, వాటర్ బాత్, 10 ml టెస్ట్ ట్యూబ్ అండ్ స్టాపర్, 1 ml అండ్ 10 ml పిపెట్. మెటీరియల్ రిక్వైర్డ్ కావలసిన పదార్థాలు మిల్క్ శాంపుల్, రిజాజ్రిన్ కలర్ లేదా సొల్యూషన్. ప్రొసీజర్ pour 10 ml of milk sample into sterilized test tube. Add quickly 1 ml of Rizazrin solution in the test tube. Mix the milk and dye thoroughly by inverting 2 to 3 times. Place the tubes in the water bath at the temperature of 37 degrees centigrade for 10 minutes. The tubes are then removed from the water bath. Compare the color to test tube with standard disc until the colors are matched. Record the number of disc or color of disc. ఆర్ఆర్టీ టెస్ట్ చేసే పద్ధతి. మొదట స్టెరిలైజేషన్ చేసిన టెస్ట్ ట్యూబ్ ని తీసుకొని మిల్క్ శాంపుల్ నుండి 10 ml మిల్క్ ని టెస్ట్ ట్యూబ్ లో వేయాలి. దీనికి 1 ml రిజాజ్రిన్ సొల్యూషన్ ని కలిపి ఈ రెండు పదార్థాలు పూర్తిగా కలిసే విధంగా మిక్స్ చేయాలి. ఈ టెస్ట్ ట్యూబ్స్ ని వాటర్ బాత్ లో 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 10 మినిట్స్ పాటు ఉంచి 10 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత తీసి స్టాండర్డ్ డిస్క్ లో ఉంచి ఏ కలర్ తో ఈ టెస్ట్ ట్యూబ్ యొక్క కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ యొక్క నంబర్ ని గుర్తించాలి. 1 hour and 10 minutes RRT test samples are compared with control tubes of Rizazrin disc. The disc will have 6 discs. The disc number matching is recorded and the quality of milk is graded as follows. 1 hour లేదా 10 minutes RRT టెస్ట్ శాంపిల్స్ ని రిజాజ్రిన్ డిస్క్ లో ఉంచాలి. ఈ డిస్క్ ని 6 భాగాలుగా చేసి దానికి 0 to 6 నంబర్స్ ని ఇచ్చి ప్రతి నంబర్ కి ఒక కలర్ ని ఇస్తారు. అవి బ్లూ, పర్పుల్, లావెండర్, పింక్ అండ్ వైట్. ఈ డిస్క్ నంబర్ ద్వారా పాల యొక్క నాణ్యతని ఈ క్రింది విధంగా తెలుసుకోవచ్చు. 1 hour RRT టెస్ట్. డిస్క్ నంబర్ 4, 5, 6 అయితే ఆ పాలని గుడ్ మిల్క్ గా, 3.5 to 1 అయితే ఫెయిర్ మిల్క్ గా, 0.5 to 0 అయితే పూర్ మిల్క్ గా గుర్తించవచ్చు. 10 minutes RRT టెస్ట్. డిస్క్ నంబర్ 4, 5, 6 అయితే సాటిస్ఫాక్టరీ మిల్క్ గా, 3.5 to 1 అయితే డౌట్ఫుల్ మిల్క్ గా, 0.5 to 1 0 అయితే అన్సాటిస్ఫాక్టరీ మిల్క్ గా గుర్తించవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ డై రిడక్షన్ టెస్ట్. డై రిడక్షన్ టెస్ట్ల యొక్క లాభాలు. డై రిడక్షన్ ఆఫ్ టెస్ట్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ ఎస్టిమేటింగ్ ద సూటబిలిటీ ఆఫ్ మిల్క్ ఫర్ లిక్విడ్ కన్సంప్షన్. ఈ డై రిడక్షన్ టెస్ట్లు ద్రవ వినియోగంలో పాల నాణ్యతని గుర్తించడంలో అనువైనవి. These tests are cheaper and also the time required is less. ఈ టెస్ట్లు చేయడానికి సమయం మరియు ఖర్చు తక్కువ. With the help of these tests, the activity is measured rather than the numbers of bacteria. ఈ టెస్ట్ ద్వారా పాలలో బ్యాక్టీరియా సంఖ్య కంటే బ్యాక్టీరియా పనితనాన్ని తెలుసుకోవచ్చు. Colostrum and milk from diseased udders reduce Rizazrin quickly and RRT is also used as a screening test for mastitis. కొలెస్ట్రామ్ అంటే జుండుపాలు లేదా పొదుగుకు సంబంధించిన వ్యాధి వచ్చిన పశువు నుండి తీసిన పాలలో ఈ రిజాజ్రిన్ డై త్వరగా తగ్గుతుంది. ఆర్ఆర్టీ టెస్ట్ అనేది పొదుగువాపు పాలని గుర్తించడంలో మేలైన పరీక్ష. డిసడ్వాంటేజెస్ నష్టాలు. డై రిడక్షన్ టెస్ట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ క్లాసిఫైయింగ్ మిల్క్ విత్ లో బ్యాక్టీరియా కౌంట్స్. తక్కువ బ్యాక్టీరియా పరిమాణం ఉన్న పాలకి పరీక్ష చేయడానికి ఈ టెస్ట్లు అనువైనవి కావు. దీస్ టెస్ట్ డు నాట్ గివ్ ఇండికేషన్ ఫర్ ద టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ప్రెసెంట్.
ఏ రకమైన బ్యాక్టీరియా పాలలో ఉందో తెలుసుకోవడానికి ఈ టెస్టులు పనికిరావు. ద డై రిడక్షన్ టెస్ట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ పాస్టరైజ్డ్ మిల్క్ బికాస్ ఆఫ్ ద లోయర్ నంబర్ ఆఫ్ ఆర్గానిజం. పాస్టరైజేషన్ చేసిన పాలని టెస్ట్ చేయడానికి ఈ డై రిడక్షన్ టెస్టులు అనువైనవి కావు. Test is DMC test. Direct microscopic count is one of the several methods used in quality control laboratories for direct estimation of microorganisms in milk sample. It consists of examining fixed and stained spirums of a known volume of milk and milk products under a compound microscope. This method provides a rapid indication of quality of milk or liquid milk products. However, accuracy of the results achieved by this method depends largely on the expertise and training of the personnel in the quality control laboratory. DMC test. ఈ టెస్ట్ ని ల్యాబ్లలో పాల్లో ఉన్న సూక్ష్మజీవులను ప్రత్యక్షంగా లెక్కించడానికి చేస్తారు. దీనిని మైక్రోస్కోప్ ద్వారా చూసి పాలలో లేదా పాల పదార్థాలలో ఉన్న సూక్ష్మజీవులని లెక్క కడతారు. ఇది పాలు లేదా లిక్విడ్ మిల్క్స్ యొక్క నాణ్యతని తెలుసుకోవడానికి చేసే వేగవంతమైన టెస్ట్. ఈ టెస్ట్ ని క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లలో చేయడానికి మంచి నైపుణ్యం మరియు శిక్షణ పొందిన వ్యక్తి అవసరం. కావలసిన పరికరాలు మైక్రోస్కోప్, స్లైడ్, పిపెట్. కావలసిన పదార్థాలు మిల్క్ శాంపుల్ అండ్ న్యూమాన్స్ స్టెయిన్. ప్రొసీజర్. A small quantity of the sample is spread over the outline area of 1 cm square on a microscope slide with the help of a pipette. After making a uniform spirum, it is air-dried, fixed, stained with Newman stain and then examined under the microscope. The number of organisms per field is counted and average number per field is determined after examining at least 10 to 20 fields. Total number of organisms per ml are then calculated by multiplying the average number of organisms per field by the microscopic factor. ఈ టెస్ట్ చేసే పద్ధతి. మైక్రోస్కోప్ స్లైడ్ ని తీసుకొని దానిపై 1 సెంటీమీటర్ స్క్వేర్ కల ప్రదేశాన్ని గీసి పిప్పెట్ సహాయంతో మిల్క్ శాంపిల్ ని ఆ ప్రదేశంలో వేయాలి. దానిపై న్యూమాన్ స్ట్రెయిన్ ని వేసి ఆరబెట్టి ఆరిన తర్వాత మైక్రోస్కోప్ కింద స్లైడ్ ని ఉంచి ఆ ప్రదేశంలో ఉన్న బ్యాక్టీరియాలని లెక్కించాలి. ఇదే విధంగా 10 to 20 ఫీల్డ్స్ ని తీసుకొని టెస్ట్ చేసి మైక్రోస్కోప్ ఫ్యాక్టర్ ద్వారా యావరేజ్ బ్యాక్టీరియాలని లెక్క కట్టవచ్చు. For determining the microscopic factor of a given compound microscope, the following formula is used. మైక్రోస్కోపిక్ ఫ్యాక్టర్ ని తెలుసుకోవడానికి ఈ క్రింది ఫార్ములాని ఉపయోగిస్తారు. MF equal to 100 into 100 by pi r square, where R is equal to radius of the microscopic field. Pi is a constant having a value of 3.14. ఈ ఫార్ములాలో R అంటే రేడియస్ అంటే వ్యాసార్థం, పై అనేది కాన్స్టెంట్ వాల్యూ, దాని విలువ 3.14 గా తీసుకోవచ్చు. డిఎంసి టెస్ట్ లో పాలలో ఉన్న బ్యాక్టీరియా యొక్క సంఖ్యను ఆధారం చేసుకుని పాల యొక్క నాణ్యతని ఈ క్రింది విధంగా తెలుసుకుంటారు. పాలలో 5 lakhs కంటే తక్కువగా బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఆ పాలని గుడ్ మిల్క్ గా, 5 lakhs నుండి 40 lakhs వరకు ఉంటే ఫెయిర్ మిల్క్ గా, 40 lakhs నుండి 2 crores వరకు ఉంటే పూర్ మిల్క్ గా, 2 crores కంటే ఎక్కువగా బ్యాక్టీరియా కనుక పాలలో ఉంటే ఆ పాలని వెరీ పూర్ మిల్క్ గా గుర్తిస్తారు. డిఎంసి టెస్ట్ వల్ల లాభాలు. This is rapid method as the results are obtained on the spot. ఈ పద్ధతి ద్వారా పాల యొక్క నాణ్యతని వేగంగా తెలుసుకోవచ్చు. The stained spirums of the samples can help in the identification of different sizes,
షేప్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ బ్యాక్టీరియా. ఈ పద్ధతిలో బ్యాక్టీరియా యొక్క లక్షణాలైన పరిమాణం, ఆకారం వంటి వాటిని తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్. దీనికి ఖర్చు తక్కువగా అవుతుంది. మైక్రోస్కోపిక్ ప్రిపరేషన్స్ గివ్స్ ఏ పర్మనెంట్ రికార్డ్. ఈ పద్ధతి శాశ్వతమైన రికార్డ్ని ఇస్తుంది. డిసడ్వాంటేజెస్, నష్టాలు. దెర్ ఈస్ ట్రెమండస్ స్ట్రెయిన్ ఆన్ ద ఐ ఆఫ్ ద ఆపరేషన్. మైక్రోస్కోప్ ద్వారా బ్యాక్టీరియా సంఖ్యని లెక్క పెడతాము కనుక కంటికి విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. బోత్ ద వయబుల్ అండ్ నాన్ వయబుల్ ఆర్ కౌంటెడ్, హెన్స్ నాట్ వెరీ రియబుల్. ఇందులో వయబుల్ మరియు నాన్ వయబుల్ బ్యాక్టీరియా సంఖ్యని కనుగొనవచ్చు, కానీ ఇది అంత నమ్మదగిన టెస్ట్ కాదు. The method is not suitable for low count raw milk samples and the pasteurized milk. ఈ పద్ధతి తక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా ఉన్న పాలు మరియు ప్యాస్చరైజేషన్ చేసిన పాలకి అనువైనది కాదు. Great amount of skill and expertise is needed for getting results. ఈ పద్ధతి చేయడానికి నైపుణ్యం మరియు శిక్షణ పొందిన వ్యక్తి అవసరం. The last test is Standard Plate Count (SPC). The standard plate count is used for estimating the viable microorganisms in milk and milk products. In view of a wide range of bacterial population in dairy products, their number can be counted only by making appropriate dilutions. And 1 ml of the diluted samples is poured in sterilized plates and mixed with sterilized agar media. After solidification of agar, the plates are incubated at a specific temperature and for suitable period of time depending on the type of bacteria being suspected in the food sample. After incubation, bacterial cells grows into isolated colonies, which can be counted with the help of a colony counter. Standard plate count అనేది పాలలో లేదా పాల పదార్థాల్లో ఉన్న సూక్ష్మజీవులను లెక్కించడానికి చేసే టెస్ట్. పదార్థంలో ఉన్న బ్యాక్టీరియా సంతతిని తెలుసుకోవాలంటే ఆ పదార్థాన్ని ముందుగా డైల్యూషన్ చేయాలి. ఈ డైల్యూషన్స్ ని అగార్ని కలిపి సరైన ఉష్ణోగ్రత వద్ద ఇంక్యుబేషన్ చేయాలి. ఆ పదార్థంలో బ్యాక్టీరియా కాలనీస్ ఏర్పడతాయి. వీటిని కాలనీ కౌంటర్లో చూసి లెక్కించాలి. ఆపరేటర్స్. ఎస్పీసీ టెస్ట్ చేయడానికి కావలసిన పరికరాలు: టెస్ట్ ట్యూబ్స్, పిప్పెట్స్, పెట్టి డిష్, ఫ్లాస్క్, ఆటోక్లేవ్, ఇంక్యుబేటర్, కాలనీ కౌంటర్. కావలసిన పదార్థాలు: మిల్క్ శాంపుల్, న్యూట్రియంట్ లేదా ఎస్పీసీ అగార్. ప్రొసీజర్. ఎస్పీసీ టెస్ట్ చేసే పద్ధతి. ప్రిపేర్ డైల్యూషన్స్. ముందుగా డైల్యూషన్స్ ని ప్రిపేర్ చేయడం. దీని కొరకు 6 టెస్ట్ ట్యూబ్లను తీసుకొని ప్రతి టెస్ట్ ట్యూబ్ లో 9 ml డిస్టిల్ వాటర్ ని వేయాలి. మొదటి టెస్ట్ ట్యూబ్ లో శాంపుల్ నుండి 1 ml మిల్క్ ని వేసి కలపాలి. దీనిని 10⁻1 డైల్యూషన్ అంటారు. ఈ 10⁻1 డైల్యూషన్ నుండి 1 ml మిల్క్ ను తీసుకొని రెండవ టెస్ట్ ట్యూబ్ కి వేస్తే దానిని 10⁻2 డైల్యూషన్ అంటారు. ఇదే విధంగా 10⁻3, 10⁻4, 10⁻5, 10⁻6 డైల్యూషన్స్ ని తయారు చేయాలి. ప్రిపేర్ ఎస్పీసీ అగార్. ఎస్పీసీ అగార్ ని తయారు చేయడం. ఎస్పీసీ టెస్ట్ కొరకు ఉపయోగించే అగార్ న్యూట్రియంట్ అగార్. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. దీనిని సొల్యూషన్లా అంటే ద్రావణంలా తయారు చేయాలి. దీని కొరకు ఒక ఫ్లాస్క్ ను తీసుకొని అందులో డిస్టిల్డ్ వాటర్ ని వేసి సరైన పరిమాణంలో న్యూట్రియంట్ అగార్ ని వేసి ఆటోక్లేవ్ లో బాయిల్ చేయాలి. ఇది చల్లారితే గడ్డ కడుతుంది కనుక 45 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉంచాలి. ట్రాన్స్ఫర్ 1 ml from each of the dilution tubes into petri dish and pour agar in it. After solidification, incubate the agar plates at 37 degree centigrade for 48 hours. After 48 hours, the plates put in the colony counter and count the number of bacteria colonies. పెట్టి డిష్ ని తీసుకొని అందులో మనకి కావలసిన డైల్యూషన్ ని 1 ml వేసి
అందులో అగార్ని వేసి కలపాలి. అది గడ్డకట్టిన తర్వాత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఇంక్యుబేటర్లో 48 అవర్స్ ఉంచాలి. ఆ తరువాత ఆ పెట్టి డిష్ని కాలనీ కౌంటర్లో ఉంచి బ్యాక్టీరియా కాలనీస్ని లెక్కించాలి. Calculate the number of average bacteria in sample as follows. పాలలో బ్యాక్టీరియా సంఖ్యని కనుగొనడానికి ఈ క్రింది ఫార్ములాని ఉపయోగిస్తారు. బ్యాక్టీరియా కౌంట్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కాలనీస్ ఇంటూ ద డైల్యూషన్ ఫ్యాక్టర్. రిజల్ట్స్. ఎస్పీసీ టెస్ట్ ద్వారా పాలలో ఉన్న బ్యాక్టీరియా సంఖ్యను బట్టి పాల నాణ్యతని తెలుసుకోవడం. పాలలో బ్యాక్టీరియా లెస్ దాన్ 2 lakhs ఉంటే వెరీ గుడ్ మిల్క్ గా, 2 lakhs నుండి 1 million గా ఉంటే గుడ్ మిల్క్ గా, 1 to 5 millions ఉంటే ఫెయిర్ మిల్క్ గా, 5 millions కంటే ఎక్కువ బ్యాక్టీరియా పాలలో ఉంటే పూర్ మిల్క్ గా గుర్తిస్తారు. అడ్వాంటేజెస్. ఎస్పీసీ టెస్ట్ వల్ల లాభాలు. ఫస్ట్ వన్, ఎన్యుమరేషన్ ఆఫ్ వయబుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈజ్ పాసిబుల్. పాల్లో ఉండే సూక్ష్మజీవులని లెక్కించడం సాధ్యమవుతుంది. ద కల్చరల్ అండ్ మార్ఫలాజికల్ డిఫరెన్షియేషన్ బేస్డ్ ఆన్ కాలనీ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ పాసిబుల్. శాంపుల్లో ఉన్న కాలనీస్ యొక్క లక్షణాలను బట్టి ఏ రకమైన బ్యాక్టీరియా పాల్లో ఉందో తెలుసుకోవచ్చు. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ మిల్క్. Samples with low bacterial numbers, pasteurized milk and high grade raw milk. తక్కువ పరిమాణంలో బ్యాక్టీరియా ఉన్న పాలు లేదా ప్యాస్చరైజేషన్ చేసిన పాల యొక్క నాణ్యతని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. డిసడ్వాంటేజెస్. ఈ టెస్ట్ వల్ల నష్టాలు. The method gives only a rough estimate of microbial population in the given sample. Hence, is not very accurate. ఈ పద్ధతి ద్వారా పాల్లో ఉన్న బ్యాక్టీరియా సంతతిని ఖచ్చితంగా లెక్క కట్టలేము. ఇట్ రిక్వైర్స్ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ రియేజెంట్స్ అండ్ గ్లాస్వేర్ ఎట్ ఏ టైం. ఈ టెస్ట్ చేయడానికి ఒకే సమయంలో ఎక్కువ రియేజెంట్స్ మరియు గ్లాస్వేర్ అంటే పరికరాలు అవసరమవుతాయి. ఇట్ ఈస్ నాట్ ఏ ర్యాపిడ్ మెథడ్ యాజ్ ఎట్లీస్ట్ 24 hours are required to get the result. It is time consuming process. ఈ టెస్ట్ లో రిజల్ట్ రావడానికి దాదాపు 24 hours టైం పడుతుంది. కనుక ఈ టెస్ట్ అనేది టైం ఎక్కువ తీసుకునే టెస్ట్. This method does not give accurate counts as the SPC medium is not suitable for the growth of all the species of bacteria present in milk. Temperature of incubation may not be the optimum for the growth of all types of bacteria. ఈ పద్ధతి ద్వారా బ్యాక్టీరియా కౌంట్ ని యాక్యురేట్ గా తెలుసుకోలేము. ఎందుకనగా ఎస్పీసీ టెస్ట్ లో ఉపయోగించే అగార్ అనేది పాల్లో ఉన్న అన్ని రకాల బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడదు. అన్ని రకాల బ్యాక్టీరియాలు ఒకే ఉష్ణోగ్రత వద్ద పెరగలేవు. ఇప్పటి వరకు పేపర్ 3లోని 5th చాప్టర్ అయిన ఎస్టిమేషన్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ మిల్క్ అనే లెసన్ ని విన్నారు. అందులోని క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ డై రిడక్షన్ టెస్ట్? డై రిడక్షన్ టెస్ట్లో ఉపయోగపడే ప్రిన్సిపల్ ఏమిటి? మెన్షన్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ మిల్క్ యాజ్ పర్ ఎంబీఆర్టీ టెస్ట్. ఎంబీఆర్టీ టెస్ట్ లో పాల నాణ్యతని తెలిపే స్టాండర్డ్స్ రాయండి. మెన్షన్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ యాజ్ పర్ 10 minutes RRT. 10 minutes RRT టెస్ట్ లో పాల యొక్క నాణ్యతని తెలిపే స్టాండర్డ్స్ తెలపండి. వాట్ ఈస్ ద మైక్రోస్కోపిక్ ఫ్యాక్టర్ ఫర్ డిఎంసి మెథడ్? డిఎంసి పద్ధతిలో మైక్రోస్కోపిక్ ఫ్యాక్టర్ అనగానేమి? లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ఎంబీఆర్టీ టెస్ట్. ఎంబీఆర్టీ టెస్ట్ ని వివరించండి. బ్రీఫ్లీ రైట్ అబౌట్ డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ మెథడ్. డైరెక్ట్ మైక్రోస్కోపిక్ కౌంట్ పద్ధతిని తెలపండి. రైట్ అబౌట్ ఆర్ఆర్టీ టెస్ట్. ఆర్ఆర్టీ టెస్ట్ ని గురించి రాయండి. డిస్కస్ ఇన్ డీటెయిల్ ఎస్పీసీ మెథడ్. ఎస్పీసీ పద్ధతిని తెలపండి.
I hope you are all understand the lesson very well. Thank you.